ఎర్రుపాలెం మండలంలో ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్రా వినోద్రావు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ మధ్య ఆయన వెళ్లి ఓటర్లను కలిశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఈ క్రమంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే అనేక రంగాల్లో దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. బాట ఇది మనకి కావాల్సింది. మంచి మాటలు చెప్పి మంచి పనులు చేసేవాడు కావాలి, కానీ దొంగ మాటలు చెప్పి కుటుంబం కోసం ఖజానాలు నింపుకొని మళ్ళా ఎలక్షన్ తర్వాత మీ కంటి కనపడిపోకుండా దొంగ వాగ్దానాలు ఇచ్చి 6 గ్యారంటీలను ఇచ్చి 60 గ్యారంటీలను ఇచ్చి మీకు అది తెస్తాం ఇది తెస్తామని మోసం చేసే మిమ్మల్ని నమ్మొద్దు. కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని మీ దీవెనలు తీసుకున్నారు, అఖండ మెజార్టీతో గెలిచిండ్రు, అది వాస్తవం. మరి వారు చెప్పిన ఏమన్నా అయినాయమ్మా? 2500 ఇస్తాన్నారు, ఇచ్చిందామా? రైతులకు 15,000 ఇస్తాన్నారు, ఇచ్చిందా? రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఉన్నా కూడా మీకు తెచ్చిచ్చిందా? మరి ఎన్నో 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 చెప్పిన తులం బంగారం ఉన్నారు, ఇచ్చిందా? ఈసారి మళ్ళీ వాళ్ళు రావడానికి రెడీ అయినరు, కొత్త అబద్ధాలతో వస్తున్నారు మీ దగ్గరికి. తస్మాత్ జాగ్రత్త. ఈసారి వారు మీ దగ్గరికి వస్తే మీరు పిలవండి, ప్రేమతో పిలవండి, అడగండి, కూర్చోబెట్టుకోండి. అయ్యా మీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి, మరి ఇంకా కొత్త అబద్ధాలు చెప్పండి, మేము వింటూ మాకు కూడా టైంపాస్ కావాలని అని ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి వారికి బుద్ధి చెప్పి పంపించండి. ఇంకొకసారి వారిని ఇట్లాంటి అబద్ధాల జోలికి మిమ్మల్ని